గోవింద 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 గోవింద. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనో ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామో శ్రీరామో భూయో భూయో నమామ్యహం. హనుమానంజనాసూనుః వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణశకః పింగాక్షో అమితవిక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకః లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవశ్చ దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయో నాస్తి సర్వత్ర విజయీ భవేత్. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ దే పలికిన సీతారామ కథ. హనుమంతుల వారు కావాలని విజృంభించాడు. ఇంకా ఆయన తలుచుకుంటే ఎవరైనా ఆపగలరా? ఆయనే ఆపటం తప్ప ఎవరు ఆయన ఆపలేరు. అట్లాంటి వాడు ఇంకా పెద్ద పెద్ద చెట్లని పెకలించి పడేశాడు, సెలయర్లు గట్లు తెంచి పడేశాడు. పెద్ద పెద్ద భవనాలను ఒక తనుదంతే నేలమట్టం అవుతుంది. నానా భీవత్సంగా విజృంభించాడు. ఆ శబ్దాలకి అక్కడ ఉండేటువంటి పక్షులన్నీ ఎగిరిపోతున్నాయి. నిద్రపోతున్నటువంటి రాక్షసులు లేచారు. పరుగు పరుగున రావణాసుడికి పోయి చెప్పారు. ఎవరో వానరోత్తముడు అశోకోనంలో చొరబడ్డాడు, భీవత్సాన్ని సృష్టిస్తున్నాడంటే అసలే అమ్మవారి దగ్గర నానా మాటలు తినొచ్చాడేమో, చివాట్లు తినొచ్చాడేమో. ఆ కోపం నుంచి అవమానం నుంచి బయటపడలేదు. ఇంకా దానికి తోడు ఈ మాట వినేటప్పటికీ ఇంకా ఆవేశంతో ఊగిపోతూ వెనక ముందు ఆలోచించకుండా 80,000 మంది రాక్షసులు పొండి యుద్ధం చేయండి అంటున్నాడు. కాలం కలిసి రానప్పుడు మన మాట కూడా నిజమే అవుతుంది. ఏదంటూ అంటుందే అదే జరుగుతూ ఉంటుంది. పొండి పొండి అంటున్నాడు, వాళ్ళందరూ పోతూనే ఉన్నారు. అలాగే ఎవరో ఒక్క వానరోత్తముడు ఎందుకు ఇలా చేస్తున్నాడు ఆరా తీయకుండా అహంకారంతో ఆవేశంలోనూ తీసుకున్న నిర్ణయం ఎప్పుడూ ప్రమాదకరంగానే మారుతుంది.
వీళ్ళంతా వెళ్తున్నారనమాట. ఒక్కళ్ళు కూడా తిరిగి రాలేదు. హనుమంతుల వారి దగ్గరికి వెళ్ళాడు. ఆయన కావాలనే వధించాలి, వీళ్ళందరికీ గుణపాఠం చెప్పాలని సిద్ధపడ్డాడు. వచ్చినటువంటి వాళ్ళని ఇంకా ఏదనుకున్నాడో అలా చకచకా చేసుకుపోతున్నాడు. ఏ రకంగా యుద్ధం ప్రారంభమైంది. వనమున రేగిన ధ్వనులకు వదిరి లంకావాసులు నిద్రలేచిరి. వనమున రేగిన ధ్వనులకు వదిరి లంకావాసులు నిద్రలేచిరి. కావలయున్న రాక్షస వనితలు రావణు చేరి విన్నవించిరి. కావలయున్న రాక్షస వనితలు రావణు చేరి విన్నవించిరి. దశకంఠుడు మహోగ్రుడై పల్కే వానరుని బట్టి దండివుపుడనే. దశకంఠుడు మహోగ్రుడై పల్కే వానరుని బట్టి దండివుపుడనే. 80,000 కింకర వీరులు 80,000 కింకర వీరులు హనుమంతునిపై దాడి వెడలిరి. శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ. నే పలికద సీతారామ కథ. శూలపట్ట సాది ఆయుధదారులు రకరకములగు కవచదారులు. శూలపట్ట సాది ఆయుధదారులు రకరకములగు కవచదారులు. వేగవంతులు రణశూరులు ముద్గర పాణులు ధనుర్ధారులు. వేగవంతులు రణశూరులు ముద్గర పాణులు ధనుర్ధారులు. మహాదంశులు మహాబలులు మహోదరులు ఘోర రూపులు. మహాదంశులు మహాబలులు మహోదరులు ఘోర రూపులు. 80,000 కింకర వీరులు 80,000 కింకర వీరులు హనుమంతునిపై దాడి వెడలిరి. శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ. నే పలికిన సీతారామ కథ. మిడతల దండు అగ్నిబడునటులే అసురుల దండు కపీశునిపై బడే. మిడతల దండు అగ్నిబడునటులే అసురుల దండు కపీశునిపై బడే. సింహనాదమును మారుతి చేసే వాలము పెంచి భూమిపై మోదే. సింహనాదమును మారుతి చేసే వాలము పెంచి భూమిపై మోదే. దిక్కులు అదరే మృగములు బెదరే పక్షులు చెదరే నేలపై బడే. దిక్కులు అదరే మృగములు బెదరే పక్షులు చెదరే నేలపై బడే. ప్రళయ రూపుడై మారుతి అగసెను ప్రళయ రూపుడై మారుతి అగసెను. తోరణ స్తంభము పైన నిల్చెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ. నే పలికద సీతారామ కథ. కేసరి సుతుడు కాయము బెల్చెను చేతి కమరిన దండము పూనెను. కేసరి సుతుడు కాయము బెల్చెను చేతి కమరిన దండము పూనెను. భీమ రూపుడై విజృంభించెను కింకరులను మర్ధించి వధించెను. భీమ రూపుడై విజృంభించెను కింకరులను మర్ధించి వధించెను. చావక మిగిలి
అసురులు కొందరు రావణు చేరగా పారిపోయి చావక మిగిలిన అసురులు కొందరు రావణు చేరగా పారిపోయి మారుతి ఇంకను పోరు పెంచగను మారుతి ఇంకను పోరు పెంచగను తోరణ స్తంభము పైన నిల్చెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ పలికిన సీతారామ కథ. వచ్చినటువంటి 80,000 మంది రాక్షసుల్ని క్షణాల్లో హతమార్చాడు. ఆయన ఏమి చేయకూడదు చేసుకోలేదు. వీళ్ళందరూ కూడా ఎలాగా వర్షం పడిన తర్వాత మరుసటి రోజు పురుగులు ఎలా వస్తాయి దీపం చుట్టూ ఎలా తిరుగుతూ ఉంటాయో అలాగ ఒక్కసారి 4 దిక్కుల మించి ఆయన మీద పడితే ఒకసారి ఒళ్ళు జులుపుకున్నాడు అంతే. అంతేకాకుండా ఆయన తోకం తీసి నేలకేసి ఇలా కొట్టేటప్పటికి ఆ శబ్దానికే 79,990 మంది పైన చచ్చిపోయారు. ఇంకా చేయకూడదు చేసుకోలేదు. అది హనుమంతుల వారి యొక్క బలం. ఆ రకంగా వీళ్ళందరినీ వధించాడు. ఎప్పుడైతే ఈ 80,000 మంది రాక్షసులంతా కూడా మరణించారని తెలుసుకున్నాడో రావణాసుడు మరింత ఆవేశంతో ఊగిపోతూ అక్కడ ఉండేటటువంటి జంబుమాల్ని చతురంగ బలాలతో తీసుకుని పో యుద్ధం చేయని అంటున్నాడు. ఏమవుతోంది? 80,000 కింకర వీరుల ఒక్క వానరుడు హతము చేసెను 80,000 కింకర వీరుల ఒక్క వానరుడు హతము చేసెను ఈ వృత్తాంతము వినిన రావణుడు నిప్పులు గ్రకుచు గర్జన చేసెను ఈ వృత్తాంతము వినిన రావణుడు నిప్పులు గ్రకుచు గర్జన చేసెను జంబుమాలిని తగిన బలము గని ఆవానరుని దండోపమనను జంబుమాలిని తగిన బలము గని ఆవానరుని దండోపమనను జంబుమాలి ప్రహస్తుని సుతుడు జంబుమాలి ప్రహస్తుని సుతుడు హనుమంతునిపై దాడి వెడలెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఎప్పుడైతే 80,000 మంది మరణించారని తెలుసుకున్నాడో వెంటనే ఆవేశంతో జంబుమాల్ని చతురంగ బలాల రాక్షసులు తీసుకుని రథ గజ త్వరగ పదాతి దళాలు వీళ్ళందరినీ తీసుకుని పో యుద్ధం చేయన్నాడు. లక్షల కొద్ది రాక్షసులంతా బయలుదేరారు ఒక్క హనుమంతుడితో యుద్ధం చేయడానికి. రకరకాల మారణాయుధాలు తీసుకున్నాడు. వీళ్ళందరూ తీసుకున్నా వాళ్ళు సమకూర్చుకున్నంత సమయం కూడా ఇవ్వట్లేదు హనుమంతుల వారు. వీళ్ళు అక్కడ రాగానే అశోకవనంకి రాగానే ఆ తోరణ స్తంభం పైనుంచి కూర్చుండేవాడు, చూసేవాడు, కిందకి దిగేవాడు, అమాంతంగా శరీరాన్ని పెంచాడు. ఏది దొరికితే దాంతో వీళ్ళందరి మీద విరుచుకుపడేవాడు. ఒక మెరుపు తీగలాగా పడి మొత్తం అందరినీ క్షణాల్లో హతమార్చేవాడు. ఆశ్చర్యపోతున్నారు అందరూ. ఆలోచనకు అందకుండా హనుమంతుల వారు యుద్ధం చేస్తున్నారు. ఇంకా జంబుమాలి బయలుదేరాడు. గాడిదల చేత లాగబడే రథం మీద బయలుదేరుతున్నాడు. గాడిద బుద్ధి కలిగినటువంటి వాడు మహాపండితుడైన హనుమంతుల వారి ముందర క్షణకాలం కూడా నిలవలేకపోయాడు. ఏ రకంగా జంబుమాలిని తనతో వచ్చిన లక్షల కొద్ది రాక్షసుని హతమార్చాడో తెలుసుకుందాం. జంబుమాలి మహాబలవంతుడు దొడ్డ కవచమో ధరించినాడు. జంబుమాలి మహాబలవంతుడు దొడ్డ కవచమో ధరించినాడు. రక్తాంబరములు దాల్చినాడు, మణిభూషణములు ధరించినాడు. రక్తాంబరములు దాల్చినాడు, మణిభూషణములు ధరించినాడు. కరములు లాగెడు అరదము పైన రణరంగమునకు తెచ్చినాడు. కరములు లాగెడు అరదము పైన రణరంగమునకు తెచ్చినాడు. అది గని మారుతి గర్జన చేయుచు, అది గని మారుతి గర్జన చేయుచు తోరణ స్తంభ
జంబుమాలి తన వాడి శరములను కపీశునిపై ప్రయోగించెను. శిరమును ముఖమును బాహువాక్షమును రక్తము చిందగా గాయపరచను. శిరమును ముఖమును బాహువాక్షమును రక్తము చిందగా గాయపరచను. రక్తసిక్తమై మారుతి ముఖము భానుకిరణ విభ్రాజమై దోచె. రక్తసిక్తమై మారుతి ముఖము భానుకిరణ విభ్రాజమై దోచె. హరికిశోరుడు గర్జన చేయుచు, హరికిశోరుడు గర్జన చేయుచు తోరణ స్తంభము పైన ఎగసెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. వజ్రకాయుడు మారుతి విసరెను భీకరమైన పెద్ద బండను. వజ్రకాయుడు మారుతి విసరెను భీకరమైన పెద్ద బండను. జంబుమాలియా మచ్చడు బండను 10 శరములచే పొడి పొడి చేసెను. జంబుమాలియా మచ్చడు బండను 10 శరములచే పొడి పొడి చేసెను. క్రోధావేశమున అనిలాత్మజుడు సాల వృక్షమును పెరగి విసరెను. క్రోధావేశమున అనిలాత్మజుడు సాల వృక్షమును పెరగి విసరెను. జంబుమాలియా వచ్చడి తరువును, జంబుమాలియా వచ్చడి తరువును 10 శరములచే తునకలు చేసెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. రథగజ తురగ పదాతి దళములో రణరంగమున కూలిపోయెను. రథగజ తురగ పదాతి దళములో రణరంగమున కూలిపోయెను. జంబుమాలి తన వాడి బాణముల పవన కుమారుని బహు పీడించెను. జంబుమాలి తన వాడి బాణముల పవన కుమారుని బహు పీడించెను. అంతట మారుతి పరిగతో మోది అంతము చేసెను జంబుమాలిని. అంతట మారుతి పరిగతో మోది అంతము చేసెను జంబుమాలిని. మారుతి ఇంకను పోరు పెంచగను, మారుతి ఇంకను పోరు పెంచగను తోరణ స్తంభము పైన నిల్చెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. జంబుమాలిని సర్వసైన్యమును ఒక్క వానరుడు ఒక్కడగిల్చెను. జంబుమాలిని సర్వసైన్యమును ఒక్క వానరుడు ఒక్కడగిల్చెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిప్పులు గ్రక్కుచు ఆజ్ఞాపించెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిప్పులు గ్రక్కుచు ఆజ్ఞాపించెను. మంత్రి కుమారుల తగిన బలము గని ఆ వానరుని దండోపబోమనెను. మంత్రి కుమారుల తగిన బలము గని ఆ వానరుని దండోపబోమనెను. మంత్రి కుమారుల ఏడుగురు చేరి
మంత్రి కుమారులు ఏడుగురు చేరి హనుమంతునిపై దాడి వెడలిరి. ఎప్పుడైతే జంబుమాలితో వచ్చినటువంటి లక్షల కొద్ది రాక్షసులంతా కూడా మరణించారని తెలుసుకున్నాడు, రావణాసుడు కోపం అంతంతగా పెరిగిపోతుంది, అంతంత నష్టం జరిగిపోతుంది. హనుమంతుల వారికి ఉత్సాహం పెరుగుతోంది. ఇంతటి మారణ హోమం చేసినటువంటి హనుమంతుల వారికి ఆయనకేమీ తెలియని అమాయకుల్లాగా మళ్ళీ మామూలు వాడైపోవడం, ఆ అశోకవనంలో తోరణ స్తంభం పైకి ఎక్కి కూర్చోవడం, ఎవరు వస్తున్నారో చూడటం, కిందకు దూకటం, శరీరం పెంచడం, విజృంభించడం, యుద్ధం చేయటం, వాళ్ళందరినీ వధించడం. ఇంకా 7 మంత్రి కుమారులు బయలుదేరారు. సామాన్యులు కాదు, వాళ్ళు కూడా లక్షల కొద్ది రాక్షసులు, రకరకాల మారణాయుధాలు తీసుకున్నారు. హనుమంతుల వారి దగ్గర ఏ ఆయుధం లేదు. ఆయన చేతులు, కాళ్ళు, గోళ్ళు, పళ్ళు ఇవే ఆయన ఆయుధాలు. దాంతో యుద్ధం చేస్తున్నాడు. ఏ రకంగా చేస్తున్నాడో తెలుసుకుందాం. మంత్రి కుమారులు తేజోవంతులు, అస్త్రశస్త్ర విద్యా విశారదులు. మంత్రి కుమారులు తేజోవంతులు, అస్త్రశస్త్ర విద్యా విశారదులు. ఉరముల బోలిన శబ్దముల గయగ, చతురంగ బలాలు సాగిరాగా. ఉరముల బోలిన శబ్దముల గయగ, చతురంగ బలాలు సాగిరాగా. ధ్వజముల గయగా వాయువేగముగా, రథములపై రవికాంతులు చూమగా. ధ్వజముల గయగా వాయువేగముగా, రథములపై రవికాంతులు చూమగా. మంత్రి కుమారులు 7 చేరి, మంత్రి కుమారులు 7 చేరి హనుమంతునిపై దాడి వెడలిరి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, ఏ పలికద సీతారామ కథ. పదములతో మర్ధిల్చి కొందరిని, ఉరముతో కుమ్మి మరికొందరిని. పదములతో మర్ధిల్చి కొందరిని, ఉరముతో కుమ్మి మరికొందరిని. పిడికిలి బిగిల్చి పొడిచి కొందరిని, గోళ్లతో చీల్చి మరికొందరిని. పిడికిలి బిగిల్చి పొడిచి కొందరిని, గోళ్లతో చీల్చి మరికొందరిని. వరుసగా 7 మంత్రి సూతులను పవన కుమారుడు యమపురి కంపెను. వరుసగా 7 మంత్రి సూతులను పవన కుమారుడు యమపురి కంపెను. మారుతి ఇంకను ఓరు పెంచగను, మారుతి ఇంకను ఓరు పెంచగను. తోరణ స్తంభము పైన నిల్చెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, ఏ పలికద సీతారామ కథ. మంత్రి సూతులను సర్వ సైన్యమును మారుతి త్రుటిలో సంహరించెను. మంత్రి సూతులను సర్వ సైన్యమును మారుతి త్రుటిలో సంహరించెను. ఎటు చూచినను మృతదేహములు, ఎటు పోయినను రక్తపుటేనులు. ఎటు చూచినను మృతదేహములు, ఎటు పోయినను రక్తపుటేనులు. ఈ వృత్తాంతము వినిన రావణుడు కొంత తడవు యోచించి పలికెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు కొంత తడవు యోచించి పలికెను. సేనాపతులను తగిన బలము కొని, సేనాపతులను తగిన బలము కని, ఆవానరుని దండోపబోమనెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, ఏ పలికద సీతారామ కథ.
ఎప్పుడైతే రావణాసుడు 7 మంత్రి కుమారుల యొక్క మరణ వార్త విన్నాడో, వాళ్ళతో వెళ్ళిన లక్షల కొద్ది రాక్షసులు మరణించారని విన్నారు. రావణాసుడికి ఇంకా ఆవేశం పెరిగిపోయింది, ఆలోచన రావట్లేదు. ఏం జరుగుతుందో రేపు జరగబోయే కథాగణంలో తెలుసుకుందాం. ఓం నమో